షేర్లింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్ దర్గా చర్చి బస్తీలలో డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ, సీసీ రోడ్డు మరియు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్వయంగా సమస్యలను ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ వెంకట్రామరెడ్డితో కలిసి స్థానిక వాసులతో రచ్చబండ వేదికగా వారి ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. కార్పొరేటర్ ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించారని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదాగౌడ్, దస్తగిరి, రవి, గఫూర్, అశోక్, రజాక్, ఖాజా, నాని, బాలస్వామి, చోటు, చంద్రమౌళి, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. నేను పైపులు తెచ్చి చూడండి వీటికెళ్ళి మొత్తం వెళ్తుందన్న మొత్తం కన్నా వీటి దగ్గర కలిపేసి ఇక్కడ మెయిన్ వాళ్ళు పెట్టేసి అది అటాచ్ చేసేస్తాం. వాటర్ పైప్ ఇవ్వాలి కొంచెం పైకి వచ్చినా పర్వాలేదన్న. పైకి ఇప్పుడు ఆ పైప్ తీసుకు తెప్పించి ఇది కూడా ఒక రోజులో అయిపోతుంది. ఎందుకంటే అందరికీ ప్రాబ్లం సార్. ఇది ఒక్కసారి వస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.